హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రామా డీ కోడ్. ఈ వీడియోలో మనం రివ్యూ చేయబోతున్న సినిమా గాంధీ తాత చెట్టు. అదేంటి, గాంధీ తాత చేతి కర్రని చూసాం, గాంధీ తాత లైఫ్ స్టైల్ గురించి విన్నాం, గాంధీ తాత సందేశాల గురించి విన్నాం. మరి ఈ గాంధీ తాత చెట్టు ఏంటబ్బా, హిస్టరీ బుక్స్లో ఎప్పుడు చదవలేదే అనుకుంటున్నారు కదూ. అవునండి, ఒక డిఫరెంట్ టైటిల్తో, ఒక డిఫరెంట్ మూవీతో మన ముందుకు వచ్చేశారు మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ పద్మావతి మల్లాది. ఈ మధ్య వచ్చిన బలగం సినిమా లాగా ఒక తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది ఈ సినిమా. కాకపోతే ఆ సినిమాలో మనుషులకి మధ్య రిలేషన్ని చూపించారు. ఈ సినిమాలో మనుషులకి ప్రకృతికి మధ్య రిలేషన్ని చూపించారు. ఎలాంటి కమర్షియల్ మాస్ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ లేకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ తీయాలని తీసినదే ఈ మూవీ గాంధీ తాత చెట్టు. ఈ సినిమాలో మన నేచర్ గురించి, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం గురించి, వాటి విలువ గురించి, డెవలప్మెంట్ అన్న పేరుతో ప్రకృతిని ఎలా మనం నాశనం చేస్తున్నాం అంటూ, అలాగే గాంధీ తాత సిద్ధాంతాల గురించి మన అందరికీ ఒక్కసారి గుర్తు చేయాలి అని చేసిన చిన్న ఎక్స్పెరిమెంటే ఈ సినిమా గాంధీ తాత చెట్టు. ఈ సినిమాలో గాంధీ అని పేరు పెట్టుకొని మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన సుకుమార్ గారి కూతురు సుకృతి చాలా బాగా చేసిందండి. తను సినిమాలో గుండు కొట్టించుకునే సీన్ అప్పుడు కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగానే నడుస్తుంది, కానీ ఓవరాల్గా సినిమా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. ఎక్కడ షూటింగ్ తీస్తే అక్కడ వాళ్ళనే యాక్టర్స్గా వాడేశారు. సో సినిమాలో స్టోరీ ఇంకా అందులో ఉన్న యాక్టర్స్ చాలా నేచురల్గా కనిపిస్తారు. సో ఇంకెందుకండి ఆలస్యం, కాస్త టైం చూసుకొని ఫ్యామిలీతో పాటు ఈ సినిమా చూడండి. ఈ గాంధీ తాత చెట్టుకి నీళ్లు పోసి బతికించండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.